న్యాయపరమైన ఇబ్బందులు నాకు వచ్చినవి చాలామందికి రావచ్చు. అటువంటి వాటిల పరిష్కారం కోసం ముఖ్యంగా న్యాయస్థానాల్లో పరిష్కారాలకి సూచనలు చేయటం, ఒకరిద్దరు లాయర్లతో పర్మనెంట్గా ఎంగేజ్ చేసి ఎక్కువ మంది ఇష్యూస్ని న్యాయస్థానాల ద్వారా ఆర్ ప్రభుత్వానికి కూడా ఒక మధ్యవర్తిలాగా వ్యవహరించి వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళటానికి ఒక చిన్న న్యాయవాదుల సెటప్ క్రియేట్ చేస్తే చాలామందికి ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో ఒక ఫోరం, ఇట్స్ లైక్ ఏ సొసైటీ, ఒక ఫోరం, కొంతమంది న్యాయవాదులను కూడా ఆ ఫోరంలో సభ్యులుగా ఉండి మీరు సేవలు ఉచితంగా నీడీ పీపుల్కి అందించాలి అనే ఒక సామాజిక దృక్పథంతో ఒక సొసైటీ, ఒక స్మాల్ సొసైటీని ఏర్పాటు చేయాలి అనే తలంపుతో ఆ సొసైటీకి తెలుగు వీర లేవరా అనే ఒక అల్లూరి సీతారామరాజు, మా ప్రాంతాల్లో ఎక్కడ చూసినా అల్లూరి సీతారామరాజు విగ్రహాలు ఉంటాయి. సో అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో ప్రజలందరూ కూడా తెలుగువారికి ఏమన్నా కష్టం వచ్చినా వారికి ఒక స్ఫూర్తి కలిగించే విధంగా ఆ పేరు ఉంటుందని చెప్పి ఒక సొసైటీని ప్రారంభించడం జరిగింది. అసలు ఆ పార్టీకి సొసైటీకి ఎటువంటి సంబంధం ఉండదు. పార్టీ రిజిస్ట్రేషన్ అదొక పెద్ద ప్రాసెస్. సొసైటీ అనేది ఇది సింపుల్ ప్రాసెస్. పబ్లిక్కి సర్వ్ చేయటానికి ఉద్దేశించిన దీన్ని మరి ఎవరికి వాళ్ళు చెలవలు పలవలుగా ఏదేదో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ క్లారిఫికేషన్ ఇవ్వటం నా బాధ్యతగా భావిస్తూ తెలుగు వీర లేవరా అనేది ఒక స్మాల్ ఫోరం టు అడ్రస్ ద గ్రీవెన్సెస్ ఆఫ్ సమ్ పబ్లిక్ హూ నీడ్ లీగల్ అడ్వైస్ అండ్ మరీ నీడీ ఉంటే సో కోర్టులో కూడా ఫైల్ చేయడానికి, ఆర్గ్యుమెంట్స్ కూడా సలహా సంప్రదింపులు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయటం కోసం ఉద్దేశించబడింది.